రండమ్మ గారు, పదండి. హలో ప్రదీప్ బాబు, రమేష్ గారి సంగతి ఏమైనా తెలిసిందా? ఇంతవరకు ఏం తెలియలేదు గంగా. నేను ఆయన్నే వెతుకుతున్నాను. నాకు తెలిసిన వెంటనే నీకు ఫోన్ చేస్తాను. సరిగాని కేసు విచారణ ఆరంభమైందా? లేదు, జడ్జి గారు రాగానే మొదలవుతుంది. కానీ ప్రదీప్ బాబు మన తరపున లాయర్ లేరు ఇక్కడ. ఆయన చివరి రోజు విచారణ. రమేష్ గారు ఇలా ఎలా మాయమైపోతారు? ఇప్పుడు ఇంకెలా ప్రదీప్ బాబు? ఇరుపక్షాల న్యాయవాదులు ఈ చివరి విచారణ కోసం కోర్టులో ఉన్నట్లేనా? మిలాడ్, ప్రభుత్వం తరపున ప్రాసిక్యూటర్ శ్రీనివాసన్ నేను. ఇక డిఫెన్స్ తరఫు వకీలు ఆయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారు డిఫెన్స్ లాయర్? ఆయన గనక న్యాయస్థానంలో లేకపోయినట్లయితే డిఫెన్స్ తరఫున వాదించటానికి ఏమీ లేదని భావించవలసి వస్తుంది. అప్పుడు నిందితుడిని నేరస్తుడిగా నిర్ణయించి న్యాయస్థానం తీర్పు చెప్పవలసి వస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.